ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారాలు. ఇంతకుముందు నేను కలియుగ లక్షణాలు గురించి మీకు వివరంగా తెలియజేశాను. ఇప్పుడు మనిషి తల్లి గర్భమున పిండ రూపం నుండి శిశువుగా ఎలా బయటికి వస్తాడు అనేది మీకు తెలియజేస్తాను. ఇది నాకుగా నేను చెబుతున్నది కాదు. కాలజ్ఞానకర్త అయిన శ్రీమద్ విరాటపోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన బాల్యమున తన పెంపుడు తల్లి అయిన వీరపాపమ్మకు తెలియజేసిన సంఘటనను చదివి మీకు తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం. దయచేసి వింటారని ఆశిస్తూ ఉన్నాను. ఒక చక్కటి సింహాసనం మీద కూర్చొని తన ఎదురుగా తన తల్లి అయిన వీరపాపమ్మ కూర్చొని ఉండగా శ్రీ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఈ విధంగా తల్లికి పిండోత్పత్తి గురించి తెలియజేస్తున్న సంఘటన. తల్లి, నీ చెప్పబో ఈ పిండోత్పత్తి క్రమంగా చక్కగా వినుము, అది శ్రద్ధగా వినమ్మా. మానవ శరీరంలో తల్లి గర్భమున పిండము ఎలా ఉత్పత్తి అవుతుంది, పసిబిడ్డగా ఎలా బయటికి రాగలుగడు అనేది తెలియజేస్తున్నా విను. మనుజుడు భుజించిన అన్నము 3 భాగాలుగా ఉండును. మనిషి తినే ఆహారం 3 విధాలుగా మన శరీరానికి చేరుతూ ఉంటుంది. ఒకటి, ఎదురుగా మనము తినే ఆహారము భోజనము, అది మనకు కళ్ళకు అవ్వబడుతుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే మంచి మంచి కూరలతో నీటితో కలిపి ఆ పదార్థాన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా నోటి ద్వారా సేకరిస్తాం. ఆ నోటికి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. దాన్ని జిహ్వం అంటారు. ఇది 2వ భాగం. తర్వాత అది ఏమవుతుందంటే మన నాలుగు ద్వారా శరీరానికి పోయి అది ఒక 2-3 గంటల తర్వాత మనకి శక్తినిస్తుంది. అది 3వ భాగం. ఇలా శరీరమునకు మనం తీసుకున్న పదార్థము మదమునకు ప్రాణమును చేష్టారహితమును మనసుకు ధార్యమును కలగజేయను. అది ఏమైందంటే ఆ తీసుకున్న పదార్థము కొంత కామము, కొంత ప్రాణము నిలబడటానికి శక్తి, కొంత మనసుకు ఆహ్లాదం కలిగించే విధిగా ఉపయోగపడుతుంది. దీనిలో మదం అతిశయించిన పురుషునకు శుక్లమును ఉన్నది. పురుషుడికి ఏమైందంటే మదమే అంటే కామం ఎక్కువ అవుతుంది. స్త్రీకు శోణితమును ఉద్యోగును, స్త్రీకి శోణితములు ఉద్దయి భార్యాభర్తలు ఋతుకాలములో సంగమం కలిగినప్పుడు, అలా ఈ వివాహమైన భార్యాభర్తలు సంగమించినప్పుడు ఏమవుతుందంటే శుక్లము అధికమైనప్పుడు పురుషుడును అది మగవాని కణాలు ఎక్కువగా భార్య గర్భంలో ఉత్పత్తి అయితే పురుషుడిగాను, అలాగే ఆడమనిషి శోణితం అధికమైనప్పుడు పురుషుడి కణముల కన్నా స్త్రీ కణములు ఎక్కువ ఉన్నప్పుడు ఆడపిల్లగాను పుడతారు. ఇలా కాకుండా 2 శోణితములు శుక్లము సమంగా ఉన్నప్పుడు ఏమైందంటే నపుంసకుడికి పుడతాడు. నపుంసకుడు అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకసారి రతి చేసిన కామం తీరక వెంటనే రతి చేసిన ఎడల శుక్ల శోణితంలో ఎక్కువ తక్కువలు అనుసరించి ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ లేక 2 స్త్రీలు కానీ 2 పురుషులు కానీ కలుగును. అది ఒక్కోసారి ఏమవుతుందంటే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒకసారి రతి చనిపోయిన తర్వాత మళ్ళీ కామము పెరిగి 1-2 సార్లు తమ కోరికను తీర్చుకుంటారు. ఇలా తీర్చుకోవడం వలన ఏమవుతుంటే ఒక సమయంలో ఒకే పురుషుడు లేక ఒకే స్త్రీ పుడతారు. కానీ కొన్ని సమయాల్లో 2 స్త్రీలు 2 పురుషులు పుట్టే అవకాశం కూడా ఉన్నదంట. అది ఎట్లంటే యోని కమలం ఎందు కొందరికి పొరలు ఉండబడిన శుక్లము ఆ పొరలందు విభజించబడి పైన చెప్పిన విధంగా కవలలో పుట్టును. అది ఆడ మనిషిలో ఒక్క మనిషి, ప్రతి మనిషిలో కాదు, ఏదో 100లో 2-3కి యోని కమలంలో పొరలు ఉంటాయంట. అంటే 2 పొరలు 3 పొరలు చొప్పున ఉండే అవకాశం ఉంటుందంట. అలా ఉండటం వలన ఏమవుతుందంటే కమల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, లేక ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు పుట్టే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ యోని కమలములందు పొరలు అనేకములు ఉండటం వలన జంతువులు అదే జంతువులు అంటే ఉదాహరణకు పందులు, కుక్కలు, పిల్లులు, కుందేళ్ళు, వీటికి ఏమవుతుందంటే 2 3 4 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందంట. ఇది జంతువుల్లో, అన్ని జంతువుల్లో కాదు, నేను చెప్పిన జంతువుల్లో సహజంగా దైవ నిర్ణయం కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది కాక స్త్రీ స్నానం చేసినది మొదలు 16 దినములు ఋతుకాలం అనబడును. అది స్త్రీ ఏం చేస్తుందంటే వాళ్ళకి నెలకొకసారి బహిష్టి సమయం వస్తుంది. ఆ సమయం నుండి ఏమవుతుందంటే 16 దినములు మనిషి మగవాడు దరి చేరటానికి అవకాశం లేదు. ఇది శాస్త్రాలు చెబుతున్నాయి, దరి చేరకూడదంట. అందులో మొదటి 3-4 దినములు సంగమానికి నిషేధములు. అందులో ఏమైందంటే బహిష్టైన మొదటి రోజు నుండి 4 రోజులు 2 రోజులు స్త్రీ దగ్గరికి మగవాడు చేరకూడదు. ఇది నిషిద్ధం అంట. 4వ దినం ముందు రతి సలిపిన పిచ్చివాడును నది. అలా కాదని కామంతో భార్యతో సంగమించిన అప్పుడు ఎలాంటి పిల్లలు పుడతారంటే పిచ్చివాళ్ళు పుడతారంట. అపరిశుద్ధులు అంటే శుభ్రం లేకుండా ఒంటి నిండా ఏయో చర్మ వ్యాధులు సోకి పుడతారు. శాస్త్ర విశ్వాసం లేని వాళ్ళను, శాస్త్రం అంటే మనం ఏదైనా మంచి మాటలు కానీ ఏదైనా పూజలు కానీ చెయ్యమని చెబుతూ ఉంటే వాటిని ధిక్కరించి లాంటి పిల్లలు పుట్టకతోనే పుడతారంట. ఇక 5వ దినం మొదలు తక్కిన 12 దినముల రతికి 11-13 దినములు నిషేధములు. ఇక తర్వాత ఏమైందంటే స్నానం ఆడది బహిష్ఠిత తర్వాత 5వ రోజు స్నానం చేసిన తర్వాత 11 రోజుల దాకా మగవాడు ఆడదాని దరి చేరకూడదని చెబుతున్నాయి. ఒకవేళ బేసి దినములందు పురుషుడు పుట్టును పగల పిండోత్పత్తి ఎడల దరిద్రుడు 13 దినములు నిషేధములు. ఎడల దరిద్రుడు అర్ధాయుష్ గలవాడు పుట్టును. ఇంకొక విషయం ఏంటంటే మగ పిల్లవాడు పగలు పుట్టి వాడు ఏమైంది బేసి సంఖ్యలో పుట్టినవాడైతే వాడు దరిద్రుడు. బేసి సంఖ్యలు అంటే 1, 2, 7, 5, 11 ఇట్లా బేసి సంఖ్యలో పుట్టినవాడైతే వాడు ఏమవుతాడంటే దరిద్రుడు. అర్ధాయుషు కలవాడు, పెద్దలను దూషించేవాడు పుట్టును. మరి బేసి సంఖ్యలో పుట్టినవాడు ఈ విధంగా ఉంటాడు. అది పగల పుట్టినవాడు. ఋతుకాలమందు రతి చేయ దినంలో మంచి పదార్థం భుజించి దేవతా గురు పూజలు చేసి పుత్రగామిస్తేందు చెప్పబడిన ప్రకారం కొన్ని క్రియలను చేసి రతి చేసిన ఎడల యోగ్యమైన సంతానం కలుగును. అలా కాకుండా ఋతుకాలం అంటే ఈ 15 రోజుల తర్వాత చక్కగా స్నానాదులు చేసి తమ ఇలవేలిపైన దేవతామూర్తికి మనసారా నమస్కరించి తర్వాత భార్య పొందు కోరినచో మంచి పిల్లలు, జ్ఞానవంతులైన పిల్లలు, అందమైన పిల్లలు పుడతారని దీంట్లో ఉన్నది. అది బ్రహ్మంగారు చెబుతున్నారు, నేను చెప్పింది కాదు. అలా ఏమైతుంది, అలా సంగమించినప్పుడు ఒక రాత్రి శుక్లం పడును. అది మగవాడి వీర్యముల నుండి ఆడదాని యోనిలో ఎక్కువ శుక్లం పడుతుందంట. ఇది శోణితంతో కలిసి 5 దినములు నీటిపై బొగ్గవలే ఉన్నారు. అదేమవుతుందంటే శోణితమై 2 కలిసి ఒక 5 రోజుల తర్వాత మనం నీటి బొగ్గ, ఇప్పుడు వర్షం పడుతుంటే చిన్న చిన్న బుడగల్లాగా కనబడుతుంది కదా, అలా ఫస్ట్ తల్లి గర్భమున నీటి బుడగలాగా 5 దినములకి కనబడుతుందంట. తర్వాత 10 దినములకు కోడిగుడ్డు వలె ఉండును. ఇది తర్వాత ఏమైందంటే 5 దినములు పోయినాక 10 దినములకు కోడిగుడ్డు ఆకారంలో ఉండును. అది చాలా గట్టిగా ఉంటుందంట పిండము. 3 నెలలకు కాళ్ళు చేతులు, 2 నెలలకు కాళ్ళు చేతులు, 3 నెలలకు కడుపును, 4 నెలలకు పార్శ్వములను, 5 నెలలకు పాదములు వేళ్ళు ఏర్పడును. అది నెలకు గట్టి పిండము శిరస్సు ఏర్పడుతుంది కదా. ఇంకా 2 నెలల కాళ్ళు చేతులు, 3 నెలల తల ఏర్పడతాయి అంట. తర్వాత 4 నెలలకు ఇరుపార్శ్వములను 4 వైపులా ఏమైందంటే చెవులు ఏర్పడతాయంట. చెవులుగా చేతులు. 5 నెలలకు పాదములు వ్రేళ్ళు ఏర్పడను. 5వ నెల ఏమంటే కాళ్ళు వాటికి చిన్న చిన్న వ్రేళ్ళు ఏర్పడతాయండి. 6వ నెల ముక్కు, చెవులు, కన్నులు మొదలగు రంధ్రములు గల అవయములు కలుగును.
ఆరో నెలలో ఏమవుతుందంటే కళ్ళు, మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇలా అవయవాలు ఏర్పడతాయండి. ఈ విధంగా ఏర్పడిన దేహమందు 7వ నెల యందు జీవుడు ప్రవేశించను. ఇలా ఏర్పడిన తర్వాత 7వ నెలలో ఏమవుతుందంటే ఆ శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. జీవుడు అంటే మరో జన్మలో ఉన్న, మన గత జన్మలో ఉన్న ప్రాణి ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలో ఈ శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఊర్ధముఖమై ఉండను. ఆ శరీరం ఏమైందంటే తల క్రిందకను, కాళ్ళు మడుచుకొని పై భాగంలో ఉండని, తల క్రింది భాగంలో ఉంటుంది. ఊర్ధ్వముఖం అంటే ఇది. నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు వెనుక భాగము చిన్న రంధ్రములు గల ఒక నాడి ఉండను. అది నాభి నుండి బొడ్డు దగ్గర నుండి బ్రహ్మరంధ్రం అంటే చెవి దాకా, మన తల దగ్గర ఈ బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ ఉంటుంది, శిరస్సు పై భాగం, అక్కడ వరకు ఒక నాడి ఉంటుందంట. ఆ నాడి తల్లి యొక్క జఠరాగ్ని బాధ లేకున్నట్లు ఒక నాడి ఉండను. అప్పుడే తల్లి యొక్క జఠరాగ్ని బాధ లేకుండానట్లు సూతియును పేరుగుల తొడుగు పిండమును బట్టి ఉండను. అది అలా తయారైన మన పిండమునకు పైన తల్లికి బాధ కలిగించకుండా ఒక పొరలాగా, కోడిగుడ్డు లోపల ఉంటుంది పచ్చసొన తెల్లసొన అని, అలా పిండంలాగా తెల్లగా మనిషి మన పిండమునికి కూడా ఒక తెల్లని పొర బుడగలాగా ఏర్పడి ఉంటుందంట. 8వ దినమున నెలల యందు పూర్వజ్ఞానం కలిగి, అది 8వ నెల ఏమైందంటే ఇంకా ఆ పిండమునకు పూర్వజ్ఞానం అంటే తను గత జన్మలో ఏ ప్రాణిగా పుట్టింది, ఒక జంతువుగానా, లేక ఒక మనిషిగానా, లేక ఒక చెట్టుగానా, ఒక పక్షిగానా, ఒక క్రిమిగానా అనేది అతనికి కానీ ఆమెకి కానీ తెలుస్తూ ఉంటుందంట. భూమి మీద పెట్టే వరకు మలమూత్ర స్థానమైన గర్భం మీద నిలిచి తనలో తాను ఇట్లు దుఃఖించుతుండను. అలా ఆ 8 నెలలు ఏమైందంటే తన తల్లి తిన్న ఆహారం ప్రేగు దగ్గర తనకు ఆహారం అందుతూ అక్కడే మలమూత్రాలు విసర్జిస్తూ ఆ గోళంలోనే అంటే ఆ బుడగలోనే అక్కడే మూత్రములు వదులుతూ దుఃఖిస్తూ ఉంటాడంట. ఎలా దుఃఖిస్తున్నాడు అంటే, అయ్యో నేను జన్మాంతరంలో ఎందుకు కొంచెమైన పుణ్యం చేయకపోతిని, నేను పోయిన జన్మలో ఒక పుణ్యమైన పని అంటే ఇక తర్వాత తెలియజేస్తాను.